ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ తో నెల్లూరు జిల్లా ఖాజా రహమతుల్లా నాయబే రసూల్ దర్గా వార్తల్లో నిలిచింది. మహిమగల దర్గాలో పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్న హఫీజ్ పాషా మత పెద్దగా కొనసాగటంపై పవన్ సీరియస్ అయ్యారు. లైంగిక కేసుతో సహా అనేక నేర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ పాషా గత 6 సంవత్సరాల్లో ఎన్నో అక్రమాలు చేశారని అంటున్న దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుసేన్ తో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. అది నెల్లూరు జిల్లాలోని ప్రధానంగా ఏసిపేట దర్గా ఏదైతే నాయబ్ రసూల్ దర్గా ఉందో దీని దర్గా సంబంధించి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇక్కడ సజ్జాద్గా అంటే మొత్తం మీద కొన్ని బాధ్యతలు ఉన్నారు. ఇది కులమతాలకు కావచ్చు లేదంటే అక్కడ ప్రాశస్త్యానికి దెబ్బతీసే విధంగా ఉంది. దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారులు పూర్తి నివేదిక తనకు తెలియజేయాలని దీని మీద విచారణ జరపాలని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పొచ్చు. సో ప్రధానంగా మనం ఇప్పుడు ఏసిపేట దర్గా వద్దే ఉన్నాం. దర్గాకు సంబంధించిన ఈవో మనతో పాటు ఉన్నారు హుసేన్ సార్. ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఈ దర్గా యొక్క ప్రాశస్త్యం ఏంటి, అసలు ఈ ఆరోపణలు ఏంటి, లేదంటే దర్గాకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరిగితే ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, అసలు ఈ దర్గా యొక్క ప్రాశస్త్యం ఏంటి, ప్రధానంగా ఏసిపేట దర్గాకు సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి? అందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. 2023 ఫిబ్రవరి నెలలో ఈ హఫీజ్ బాషా గారి పైన పోక్సో కేసు లంగర్ హౌస్ పిఎస్లో బుక్ అవటం వల్ల మరియు అతని మీద ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఆరోపణల పైన 17/2/2023 ముతవల్లి పోస్టు నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి స్వాధీనంలో 18/2/2023 స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే హుండీలో డబ్బులు కావచ్చు లేదంటే కానుకలు కావచ్చు, ఈ 3 ఏళ్లలో ఈ రూపాయన వచ్చినప్పుడు అంటే గతంలో ఏమి బ్యాంక్ డిపాజిట్లో ఎంత బ్యాలెన్స్లు ఉండేటి లేదంటే ఆర్థిక అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది మీరు చెప్తుంది. బట్ 3 సంవత్సరాలు ఈ విధంగా ఉంటే ఆయన గత 6 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆ బ్యాంక్ బ్యాలెన్స్లు మీరు స్వాధీనం చేసుకునేటప్పుడు ఎంత ఉండేటి, ఆ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది? మేము స్వాధీనం చేసుకునే నాటికి వారు ఏదైతే అకౌంట్ కెనరా బ్యాంకులో రన్ చేస్తున్నారో దాంట్లో కేవలం 1,24,000 రూపాయలు మాత్రమే అవైలబుల్గా ఉంది. వెండి కానీ బంగారం కానీ ఎటువంటి అవైలబుల్గా లేవు. దాని తర్వాత దానికి సంబంధించి ఎంక్వైరీ చేయటం జరిగింది బోర్డు వారు. అతనిపై 17 అలిగేషన్స్ ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఫ్రేమ్ చేశారు. 16 అలిగేషన్స్ దాంట్లో ప్రూవ్ అయినట్టు ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఇచ్చారు. అయితే ఆ రోజుల్లో ఆ ఎంక్వైరీ పైన కూడా ఇతను కోర్టుకు సంప్రదించడం జరిగింది. దాదాపు ఇతను ఈ సస్పెండ్ అయినటువంటి 3.5 ఏళ్లలో 52 రిట్ పిటిషన్స్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పైన కానివ్వండి ప్రభుత్వం వారి పైన కానీ ఇతను ఫైల్ చేయటం జరిగింది. అలాగే 4 కంటెంప్ట్లు కూడా ప్రజెంట్ పెండింగ్ ఉన్నాయి. చీటికి మాటికి కోర్టును సంప్రదించటం, చిన్న నోటీస్ ఇచ్చినా సరే కోర్టుకు వెళ్ళటం తప్ప ఇతను సామరస్యంగా ఈ వక్ఫ్ బోర్డు వారికి సామరస్యంగా అందుబాటులో ఉండటం కానీ చేయటం కానీ ఈ 3.5 ఏళ్ళ నుంచి ఇతను చేయట్లేదు. ఏదైనా సరే ఆరోపణలు వచ్చిన వెంటనే కూడా కోర్టులు సంప్రదించడం, అటాక్ చేయడం, వ్యక్తిగతంగా ఈ విధంగా దోషంలో దిగడం లేకుంటే టార్గెట్ చేయడం చేస్తున్న ఈ హఫీజ్ పాషాని ఎంతవరకు ఆపవచ్చు? పవన్ కళ్యాణ్ ట్వీట్ తర్వాత అంటే 24 వక్ఫ్ బోర్డు మీటింగ్ ఉంది. వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు అజీజ్ గారు ఉన్నారు, వక్ఫ్ బోర్డు చైర్మన్గా కూడా. సో నెల్లూరు జిల్లా వ్యక్తే కాబట్టి సో ఆ వక్ఫ్ బోర్డు మీటింగ్ ఎక్కడ జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు ఈ మీటింగ్లో ఉండొచ్చు అని ఆశించవచ్చు? అంటే ఈ 3.5 ఏళ్లలో మతపరమైన విధులు ఇతను నిర్వహిస్తున్నాడా లేదా అనేటటువంటి విషయంలో గతంలో బోర్డులో పెట్టి సజ్జాదా నషీన్ కోర్టు పరంగా ఆర్డర్ ఉన్నా సరే స్కీమ్ పరంగా అతను ఏ విధులు నిర్వహించాలనేది స్పష్టంగా ఉన్నా సరే అవి వైలేట్ చేస్తూ ఇతను చేయకుండా వేరే వాళ్ళ చేత చేపిస్తున్నారని బోర్డు వారికి యాజ్ ఏ ఈఓగా నేను పలుసార్లు రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది. ఇతని మీద ఖచ్చితంగా కూడా అనేక ఆరోపణలు ఉంటున్నాయి. ఆరోపణలన్నిటి మీద ఫిర్యాదులు పోలీస్ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రజలు కోరుతున్న సమయంలో ఇటు ఆల ఈవో కూడా హుసేన్ ఇప్పుడే మనకి అన్ని కూడా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇతనిపైన హఫీజ్ పాషా మీద చేసిన అవినీతి, ఆయన జరిపిన వ్యవహారాలన్నింటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కావచ్చు జిల్లా ప్రజలు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఏఎస్పేట దర్గా నుంచి కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ నెల్లూరు.